13 జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. గత వారములో మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ కిరీటమును ఎవడును అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకొను అని చెప్పబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు రాసి ఉంచాడు, నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకును అని చెప్పేసాడు. అంటే కలిగిన దానిని గట్టిగా పట్టుకోకపోతే ఏమైంది? ఈనాటి దినాల్లో మీరు గమనించలేదో, బంగారం ధర ₹1,00,000 పెరిగిన తర్వాత కాసు పట్టుకుపోయేవారు ఎక్కువైపోయారు. నిన్న ఉదయం కూడా ఆ ఇంటెదిరింగానే నైటీతోనే ఆమె ఆ వీధిలో వెళుతూ ఉంది. ఆ చెత్త ఏదో పారేసింది, ఖాళీ డబ్బా ఇచ్చుకుని వెళ్తుంది. వెనకాల నుంచి వచ్చాడు, చైన్ పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. పరిగెత్తింది. ఆ పోయిన బాధేమో కానీ ఇంటికాడ మొగుడితో తిప్పలు ఉంటాయి. నీకు బంగారం కావాలి, నీకు వజ్రాలు కావాలి, నీ ముఖానికి నీవు ఆ మొక్క వేసుకున్నావు, ఈ మొక్క వేసుకున్నావు, బంగారం గదిలేపోయిన ముఖానికి, నీ ముఖానికి నీ బాబు దగ్గర నుంచి తెచ్చావా, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చావా, వీళ్ళ దగ్గర నుంచి తెచ్చావా అని చెప్పి గుర్తొచ్చినప్పుడల్లా తిడతానే ఉంటాడు. తాగితే ఇంకా తిడతాడు. కొంతమంది ఎలా ఉంటారంటే తాగినోడే బెటర్ అన్నట్టు తిడతారు. ఏమండి, వీళ్ళకంటే వాళ్ళైనా తాగినప్పుడే తిడతారు అనుకుంటారు. అలాంటి రకరకాలైన తిట్లే భరించలేక బాధపడే సందర్భాల్లో మరి చూడండి, ఆ బంగారాల బాధ ఎంత అంతా కాదు. ఈ రోజున గమనించినట్లయితే గట్టిగా పట్టుకోవాల్సిన బాధలో ఎక్కువైపోయింది. జాగ్రత్తగా చూసుకోకపోతే, జాగ్రత్తగా పట్టుకోకపోతే ఎవడు పట్టుకుపోతాడో కూడా తెలియట్లేదు. అలాగే మన ఆత్మీయ వస్త్రాన్ని, ఆత్మీయ రక్షణను, ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే మనం కలిగి ఉన్న పలు ఆ కృపావరములను పట్టుకెళ్ళిపోయే అపవాది పొంచి ఉన్నాడనే విషయాన్ని గత వారం మీకు తెలియజేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అపవాది దొంగతనమును నరహత్యను చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడన్నట్లు, ఇదిగో నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఆకాశం నుంచి రాత్రి పగళ్ళు వాడు మీ తట్టు చూచుచున్నాడు అని రాయబడింది. అపవాదిగాడు మన వైపు ఎప్పుడు చూస్తానంటాడట. నీవు నిద్రపోవచ్చు, నీవు ఆలస్యం చేయొచ్చు, నీవు నిర్లక్ష్య ధోరణ చేయొచ్చు, నీవు భక్తిలో నిమ్మక నీరెత్తినట్లుండొచ్చు, నీవు భక్తి లోపించవచ్చు, పైకి భక్తిగా కనబడుతూ నీ జీవితంలో భక్తి లేని మృతతుల్యమైన జీవితం ఉండొచ్చు. కానీ అపవాదిగాడు నిన్ను పొంచి ఉంటాడు, ఎప్పుడు వాడికి దొరుకుతావా అని. హల్లెలూయా. కనుక ఎప్పుడు ఏది అపహరిస్తాడో తెలియదు. నీ సంతోషాన్ని పోగొట్టడానికి, ఏమండి, నీ ఆస్తి మీద బాగా మనసు పెట్టావు అనుకోండి, నీ ఐశ్వర్యం మీద బాగా మనసు పెట్టావు అనుకోండి, అది నీ దగ్గర నుంచి తీసేస్తే చాలు, నీవు కృంగిపోతావు, చేతగానుడు అయిపోతావు. నీకు మెంటల్ పిచ్చి వచ్చి భక్తి కూడా విడిచిపెట్టారు. ఏమండి, నువ్వు బాగా ప్రేమించే మనిషి ఉంటే, భర్త కుమార్తె ఎవరు ఉంటే వాళ్ళు తీసేస్తే చాలు, నువ్వు మెంటల్ అయిపోయి పిచ్చి అయిపోయి నా బ్రతికేంటలా అయిపోయింది, దేవుడు నమ్ముకున్నాను, ఏంటి నాకు ఇలా అని చెప్పి రకరకాలైన విచ్ఛిన్నమైన చేష్టలు. అంటే నీ ఆనందాన్ని నీ దగ్గర నుంచి తీసివేయడానికి, దొంగిలించడానికి, ఆత్మీయత నుంచి దూరం చేయడానికి. బైబిల్ గ్రంథంలో యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు దగ్గరికి ప్రవేశించాడు, మొట్టమొదటి తన ఆస్తినంతా తీసేశాడు. కానీ యోబు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆస్తి పోయినా ఏం మాట్లాడలేదు. దానికంటే ముందు బిడ్డలందరూ చనిపోయారు. బిడ్డలందరూ ఆ పిడుగు వార్తకు, లేకపోతే భయంకరమైన తెగుళ్లకు, లేకపోతే ఆకాశం నుంచి పడిన వడగండ్లకు వారు సర్వనాశనం అయిపోయి చచ్చిపోయారు. అయినప్పుడు కూడా ఆయనలో విశ్వాసం చెమ్మగలేదు. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు. చివరాఖరికి తన శరీరం కుళ్ళి కురుపులతో నిండిన
తన విశ్వాసంలో ఏ మార్పు రాల. ఇవన్నీ కాదు, వీటిలో ఈ చెప్పబడిన యోబు జీవితంలో జరిగిన కొన్ని జరిగితే చాలు మనం చర్చికి మానేయడానికి, లేకపోతే ప్రార్థన మానేయడానికి, ఇంకేం చేస్తాం ప్రార్థన అనుకోవడానికి. మన జీవితంలో చిన్న స్మాల్ యొక్క శ్రమలు వస్తే చాలు మన జీవితం ఆటోమేటిక్ గా ప్రార్థన కరువైపోద్ది, ఆటోమేటిక్ గా సంఘానికి కరువైపోద్ది. ఎంత యాక్టివ్ గా ఉండేదానివో, ఎంత యాక్టివ్ గా ఉండేవాడువో, నీ అంత అన్యాక్టివ్ ఇంకా మరొకరు ఉండరు. ఇక ఎప్పుడు పాటలు పాడేవాడు పాటలు పాడేదాన్ని ఇక పాటలు పాడవు. ఎప్పుడు తరచు ఎర్లీగా సంఘానికి వచ్చి యాక్టివ్ గా ఉండేదాన్ని యాక్టివ్ గా సంఘానికి త్వరగా రాలేవు. ఇదంతా ఏంటి అని అంటే నీ జీవితంలో అపవాదిగాడు నీ మీద వేస్తున్న భయంకరమైన బాణాలు. వాడు నీ రక్షణను నీ జీవితంలో ఏమంటే అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. ఆటోమేటిక్ గా నీ యొక్క జీవితంలో కొంత లోపించిందంటే చాలు, చీమ తలకాయ అంత ప్రవేశించే చాలు లోపలికి ప్రవేశించి ఏనుగు ప్రవేశించి అంత నేరాలను నేనుగు ప్రవేశించి అంత భయంకరమైన ఆ లోపాలను మన జీవితంలో వాడు కలగ చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు వారిని ఏ విధముగా పడేయాలి, వారిని శపించాలి అని చెప్పి బిలాముని తీసుకుని వెళ్తారు శత్రు సైన్యం. ఇదిగో ఆ జనాన్ని శపించు అని అంటే దేవునితో ఈ బిలాం మాట్లాడినప్పుడు వారి మీదకి శాపవచనమేమీ ఉండడానికి వీలు. వారు ఆస్వాదించబడిన జనం, వారు ఆస్వాదించబడాలే తప్ప శపించబడ్డానికి వీలు లేదంటాడు. ఏమండి, ఆ ఇశ్రాయేలీలు ప్రజలను ఏం చేయలేమా? ఏం చేయలేం. వారిని కదపలేమా? వారిని కదపలేం. వారిని శపించలేమా? చెప్పించలేవు. మన ఆయుధాలేం పనిచేయవా? పనిచేయవు. మన మంత్రాలేం పనిచేయవా? పనిచేయవు. మన తంత్రాలేం పనిచేయవా? పనిచేయవు. మన బాణాలు దాడులేం పనిచేయవా? పనిచేయవు. అయితే ఒకటి లోపించింది, వారిని పడవేయాలంటే దేవునికి అసహ్యమైనది పాపము. ఏదో రకంగా అమ్మాయిని తీసుకెళ్లి మన అమ్మాయిల్ని వాళ్ళ దగ్గర చూపించి ఏమంటే వారిని వ్యభిచారం అనే పాపంలో పడేస్తే, ఒక్కరిని పడేస్తే చాలు ఆ గుంపంతా నాశనం చేసేయచ్చు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సందర్భమే, యెహోషువ సైన్యంలో ఆకాను ఒక్కడే వెండి బంగారములను శపితమైన ఆ దేశంలో నుంచి, శపితమైన ఆ ప్రాంతము నుంచి వాటిని దొంగిలించి అనగా వాటిని తెచ్చుకుని భూమిని తవ్వి దాచుకున్నాడు ఒక్కడే. కానీ యెహోషువ సైన్యం అంతా ఓడిపోయింది. వాడు ఒక్కడు చేసిన పాపానికి పరిణామంగా వేల మంది చచ్చిపోయారు. అది కూడా చచ్చిపోయారు. ఇదిగో పెద్ద సముద్రాన్ని దాటగలిగిన, పెద్ద సముద్రాన్ని జయించగలిగిన వారు పిల్లకారు దగ్గర ఓడిపోయారు. ఎంత అవమానం! దేవుని యొక్క శక్తి, ప్రభావం, పరిశుద్ధత, నీతి ఉన్నప్పుడు ఎంతటి దాన్ని జయించగలిగారు. వాతానగడు మన జీవితంలో మొట్టమొదటిగా చేసేది, మనం పట్టబడితే గనక, మన ట్రాక్ మారగానే, మనం దేవునికి ఆసక్తి తగ్గగానే, వాడు పట్టబడినప్పుడు మొట్టమొదటిగా చేసేది మన వస్త్రాన్ని దొంగిలించటమే. వస్త్రం అనగా పరిశుద్ధత అనే వస్త్రం. ఈ వస్త్రము తీయబడితే పాప వస్త్రమే మన మీద. దేవుడు మన మీద కప్పాడు వస్త్రాన్ని. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయమైన పాపం చేసిన తర్వాత దేవుడు ఒక గొర్రె పిల్లను బలిచ్చి వాటిని ఆ వస్త్రముగా చేసి ఆ కచ్చడాకులను లేకపోతే ఆ యొక్క తోలును వాటిని వస్త్రములుగా కప్పాడు. మన మీద కప్పబడినవి తీస్తే మనలో పాప వస్త్రమే ఉంటుంది. పాపపూరితమైన జీవితం వెలుపులకు వచ్చేస్తుంది. సాతాను గడికి మన జీవితంలో మరి ఈజీగా మనతో ఆడుకుంటాడు. ఒక యోనా చేసిన పాపానికి వాడలో ఉన్నవారంతా మునిగిపోసాగారు. ఇక్కడ ఇశ్రాయేలీలో బిలాము ఏం చెప్పాడంటే, వీటిని నేరుగా ఎదుర్కోవడం మన వల్ల కాదు, వీడిని దొంగిలించాలంటే, వీడి దగ్గర శక్తిని దొంగిలించాలంటే, వీడి మీద అధికారం చెలాయించాలంటే వీడిలో లోపములు దేవునికి కావాలి. లోపములు సహించలేని వాడు దేవుడు, పాపమును సహించలేని వాడు దేవుడు, అపవిత్రతను సహించలేని వాడు దేవుడు. తన చేత్తో తన కన్నునే పొడిచినట్లుంది. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. హల్లెలూయా.
దయచేసి పౌలు భక్తుడు అంటున్నాడు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించి తుదకు నేను భ్రష్టునైపోతానామని రోజు రోజు నా శరీరమును నల్లగొట్టుకుంటున్నానన్నాడు. ఈరోజు దేవునిలో మోకాల మీద మీ శరీరాన్ని నల్లగొట్టుకోండి, ఉపవాసాలతో శరీరాన్ని నల్లగొట్టుకోండి, కన్నీటి ప్రార్థనతో నల్లగొట్టుకోండి. దేవుని సన్నిధులు గంటల తరబడి మీరు సమయం గడిపి నల్లగొట్టుకోనండి. నల్లగొట్టుకోకుండా ఉంటే అపవాదిగాడిని, బలవంతుణ్ణి ఎదిరించడం మాటలు సామాన్యము కాదు ప్రియులరా. నిలబడి ఉన్నారని గర్వింపబడద్దు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘంతో ఏ లోపాలు లేకపోయినా అంతము వరకు జాగ్రత్తగా ఉండు. నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, ఇప్పటి వరకు అన్ని సంఘాల మీద నువ్వు బెటరే, మంచి ర్యాంకులో ఉన్నావు. కానీ ఇక రాబోతున్న దినాల్లో కూడా ఎవడు నీ కిరీటాన్ని అపహరింపకుండా జాగ్రత్త పడుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనంటాడు. ఏమిస్తాడంట? జయిస్తే ఏమిస్తాడంటే ఎవరును అపహరింపకుండా చూసుకున్నట్లయితే, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానములు ఏంటి అంటే, మొట్టమొదటిగా సంఘములో వాడినట, సంఘములో స్తంభముగా వాడిని ఉంచుతాడట. హల్లెలూయా. ఒక స్తంభముగా. మొట్టమొదటిది సంఘములో స్తంభముగా. ఈ మాట గురించి మనం చూసుకుంటున్నప్పుడు అతను దేవుని మందిరములో స్తంభముగా ఉంటాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తంభము దేనికి సూచన అంటే ఒక బలమైన పునాదికి సూచన. హల్లెలూయా. చూడండి, సహజంగా ఎన్ని స్తంభాలు ఉంటే, ఎన్ని పిల్లర్లు వేస్తే అంత బలానికి సూచన. ఏమంటే చూడండి, సహజంగా మందిరం వెడల్పు వేసినప్పుడు మధ్యలో పిల్లర్లు కూడా కొంతమంది వేస్తారు. దేనికి వేస్తారంటే ఏమో ఎప్పటికైనా. అయితే సొలొమోను కట్టించిన మందిరమునకు చక్కని పేర్లు పెట్టాడట. చూద్దాం. 1వ రాజులు 7వ అధ్యాయం 21వ వచనం. 1వ రాజులు 7వ అధ్యాయము 21వ వచనం. 2 స్తంభములనేట యెరూషలేము మందిరములో పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాడట. వెనక పార్శ్వపు స్తంభముని ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకీను, బోయాజు అనువారు వారు చాలా బలమైన పాత్రలుగా ఉన్నారు. అంటే ఆ మనుషులను స్తంభాలతో పోల్చాడు. ఏమండి, చాలా మంది ఏమంటారంటే, ఈయన నాకు కుడి భుజం అండి, నా ఎడభుజం అండి, ఈయనే మాకు స్తంభాలండి, ఈయనే మాకు పునాదులండి, ఈయనే మాకు బలమైన ఆ పాత్ర అండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు యాకీను, బోయాజును 2 స్తంభములుగా పోలుస్తూ, అనువారిని స్తంభములుగా పోలుస్తూ ఆ స్తంభాలకు పేర్లు పెట్టారట. అంటే అంతటి యెరూషలేము మందిరము నిలబడడానికి అగో ఆ స్తంభాలు ఎలా సున్నతి పొందిన వారికి, అపోస్తలుడగుటకు, పేతురునకు సామర్థ్యము కలగ చేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడగుటకు. అమ్మా, ఇక్కడ సున్నతి పొందిన వాడు అపోస్తలుడు ఉన్నప్పుడు, సామర్థ్యము కలగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. హల్లెలూయా. పౌలును దృష్టించారంటండి. పౌలు బర్నబాను ఏమండి
వీరు కూడా క్రైస్తవ్యానికి పునాదులే, స్తంభాలే అని క్రైస్తవ్యానికి స్తంభములుగా ఉన్నవారు గుర్తించారండి. ఎవరు వారు? యాకోబు, కేఫా అనబడుతున్న పేతురు, యోహాను అనువారు. ఎవరంటండి వాళ్ళు క్రైస్తవ్యానికి స్తంభములుగా ఉన్నవారు? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహాను అనువారు మమ్మలను గుర్తించారు అంటున్నాడు. ఈ రోజున శిష్యులు 12 మంది కూడా క్రైస్తవ్యానికి స్తంభములే. వారు లేకుండా ఇప్పుడు క్రైస్తవ్యం లేదు. వీరందరూ సాక్ష్యము పొందినను మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు ప్రభు సహోదరుడైన యాకోబు, పేతురు, యోహాను వీళ్ళందరట ఎలా ఉన్నారనంటే స్తంభములుగా, క్రైస్తవ్యానికి స్తంభములుగా ఉన్నారట. ఇర్మియా 1:18 త్వరగా ఇర్మియా 1:18 ఇర్మియాతో ఏమంటున్నాడు చూద్దాం. ఇర్మియా, యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, నిన్ను ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవాది దేవుడని యెహోవా అంటున్నాడు ఇర్మియాతో. ఏమండి, నీవెక్కడికి వెళ్ళు? యూదారాజుల దగ్గరికి వెళ్ళు, ప్రధానుల దగ్గరికి వెళ్ళు, యాజకుల యొద్దకు వెళ్ళు, దేశ నివాసుల యొద్దకు వెళ్ళు. ఈ దేశం దేవుని పేరు అక్కడ రాశాడు కదా. జయించిన వారి మీద ఉండే మొట్టమొదటి పేరు ఏంటంటే దేవుని పేరు. ఎవరు ఈ దేవుడు అని అంటే, పాతకాలంలోని 6000 సంవత్సరాల క్రితం భూమి ప్రారంభ దినాల్లో మనుషుడు దేవుడు ఎవరో ఎరుగని కాలంలోనే ఏమని అంటున్నాడంటే, చూడండి నిర్గమకాండం 3:14 తన్ను తాను మనుషులకు పరిచయం చేసుకుంటున్నాడు. మోషే అంటున్నాడు కదా, నువ్వు ఎవరివి అని వారికి చెప్పాలి. ఏమని వారికి పరిచయం చేయాలనంటే, ఇక్కడ దేవుని పేరు యెహోవా అంటున్నాడు. నేను ఉన్నవాడును నేను ఉన్నవాడును అన్న పేరుతో ప్రజలకు పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చును నాకు చూపెను. ఆ పట్టణం పేరు పరిశుద్ధ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం, కొత్త యెరూషలేము అంటండి అది ఆ పట్టణం పేరు. మనం ఉండబోయే పట్టణం, మనం ఉండబోయే రాజ్యం, మనం ఉండబోయే పరలోకం పరిశుద్ధ యెరూషలేము పట్టణం అండి. ఆ యెరూషలేము పట్టణము ప్రియమైన దేవుని బిడ్డలారా భవిష్యత్తులో పరిశుద్ధ నివాసముగా ఉండబోతుంది కనుక ఆ నూతన యెరూషలేము పేరునంటండి జయించిన వారి మీద